సార్ నమస్తే అండి. అంటే సకినేటిపల్లి అంటే ఎక్కువ దుబాయ్ కంట్రీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారంట కదండి. మీ ఈ గ్రామం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు మీరు. పక్కనే చర్చ్ ఉంది, పిప్పళ్ళ దుర్గేష్ శ్రీరామ్ నిలయం అని ఉంది. గోదావరి కరెక్ట్గా ఒక 10 అడుగుల దూరంలో ఉంటుందేమో అంతే ఇల్లు అది. మనం సకినేటిపల్లి లంక చూసాం ఇప్పటి వరకు. ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి సకినేటిపల్లి. ఈ సకినేటిపల్లి లంక అనేది ఏటుగొట్టు లోపల ఉంటుంది అన్నమాట. ఈ సకినేటిపల్లి వచ్చేసరికి ఏటుగొట్టు యువతలు ఉంటుంది. అంటే గోదావరి వచ్చినా సరే ఆ సకినేటిపల్లి లంక ములుగుతుంది తప్ప ఈ సకినేటిపల్లి అనే గ్రామం మునగదన్నమాట. సకినేటిపల్లి ఈ పక్కన చూడొచ్చు, ఇది అంతా ఏటుగొట్టు. ఇక్కడ చిన్న గుడి ఉంది, శ్రీకృష్ణుడిది అనుకుంటా, మరి చాలా బాగుంది గుడి అయితే. ఓకే, రామాలయం ఇది. మనకి చూసినా ఇదే విధంగా కనపడతాయి అన్నమాట కాలువలు. ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి సకినేటిపల్లి. ఈ సకినేటిపల్లి అనగానే చిన్న కోయిట అని పిలుస్తూ ఉంటారు దీన్ని. పూర్వం వాడల్లో వర్తకం జరిగే సమయంలోనే ఈ గ్రామం నుంచి చాలామంది వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉండేవారంట. అప్పటి నుంచి ఇతర దేశాలు వెళ్ళడం మొదలైన వీరి ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇక మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ ఇతర దేశాల నుంచి వచ్చిన తర్వాత మంచి ఇల్లుని కట్టుకోవడం అనేది వీరి కళ. అందుకే ఈ గ్రామంలో చాలా వీధుల్లో మంచి మంచి ఇళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. వారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఇంటిని నిర్మించుకుని అందులో ఉండడం వీరికి ఆనవాయితీ. ముందుగా ఈ సకినేటిపల్లి అనే గ్రామం ఎక్కడుంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి సకినేటిపల్లి మండలంలోకి వస్తుంది. దగ్గరలోని పట్టణం వచ్చేసరికి మలికీపురం. అదేవిధంగా ఈ గ్రామం తర్వాత మనకి సకినేటిపల్లి లంక అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మనం పంటి ప్రయాణం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన నరసాపురానికి చేరుకోవచ్చు. ఇక ఈ గ్రామం వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 44 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన నరసాపురానికి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ సకినేటిపల్లి గ్రామంలో కొంత భాగం గోదావరి ఏటుగొట్టుకు లోపల ఉంటుంది, మిగతా భాగం ఏటుగొట్టుకు బయట ఉంటుంది. ఈ సకినేటిపల్లి అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి చూస్తే శ్రీరాముడి వనవాస సమయంలో వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ వనవాస సమయ కాలంలో ఈ ఊరి మీద నుంచి రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు అందరూ నడుచుకుంటూ వెళ్ళగా ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు రాముల వారు. వెంటనే ఇక్కడ ఆగగా సీతమ్మ వారు అడిగారంట, మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఆగామని. అప్పుడు రాముల వారు సఖి ఇదే మన నేటిపల్లి అని చెప్పారంట. దాంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం సఖి నేటిపల్లిగా మారిందంట. అదే ప్రస్తుతం సకినేటిపల్లిగా అయితే పిలువబడుతుంది. ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ సకినేటిపల్లి సెంటర్లో ఉన్నాము. ఈ పక్కకి వెళ్తే ఎక్కువ ఓల్డ్ హౌసెస్ కనిపిస్తాయి. ఇక మనం చెప్పుకున్నట్టుగా దుబాయ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ అంటే ఈ పక్కన ఉంటాయి వాళ్ళ హౌసెస్ అన్నీ. ముందు ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఈ పక్కన ఏ విధంగా ఉందో చూసిన తర్వాత సకినేటిపల్లి ఈ పక్కకు కూడా వెళ్దాం. 2 పక్కల అయితే ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది ఈ గ్రామం.
మనం చెప్పుకున్నట్టుగా సకినేటిపల్లికి ఈ పక్కకు వస్తే చాలా పాత ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. అంటే ఎంట్రన్స్లో 2 ఊసలతో చేశారన్నమాట. ఎందుకంటే ఈ పాదు ఎక్కించడం కోసం అనుకుంటాను. మరి ఇంటి గురించి ఎవరైనా అడుగుదామంటే లాక్ చేసి ఉంది. ఈ పాదు ఇది ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఇంటికి సంబంధించి అయితే. చాలా బాగున్నాయి ఈ పువ్వులు అవి. మరి ఏం చెట్టు మరి ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మండవాలో ఇల్లు అనుకుంటా కానీ ఎవరికి కనిపించట్లేదు. చాలా బాగుంది గార్డెన్ అది. ఓకే, కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఇక సకినేటిపల్లిలో కూడా మనం చూడొచ్చు. మన బ్యాక్ సైడ్ గోదావరి ఉంది. అలాగే ఇక్కడ దగ్గర వరకు కూడా ఇల్లు అయితే కట్టుకున్నారు. మనం చాలా గ్రామాల్లో చూస్తాము ఇల్లు అయితే చాలా దూరంగా ఉంటాయి, ఏటుగొట్టుకి దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇక ఈ గ్రామంలో అయితే వీళ్ళ గోదావరికి చేర్చే ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా చాలా ఫ్లోటింగ్లో అయితే గోదావరి వెళ్తుంది. అలాగే ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా ఒకటి పెట్టారు. నెక్స్ట్ చాలా మండువలో ఇల్లు అయ్యి ఆ పక్కకి వెళ్తే ఉంటాయంట. ఆ ఏరియా కూడా కవర్ చేద్దాం. ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది. పిప్పళ్ళ దుర్గేష్ శ్రీరామ్ నిలయం అని ఉంది. గోదావరి కరెక్ట్గా ఒక 10 అడుగుల దూరంలో ఉంటుందేమో అంతే ఇల్లు అది. ఇక మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ 1, 2 అక్కడ ఒక పెంకిటిల్లు 3 పెంకిటిల్లు అయితే అంటున్నాయి. ఈ పక్కన అయితే ఎక్కువ దుబాయ్కి సంబంధించిన హౌసెస్ అన్నీ ఆ పక్కకు ఉంటాయంట. ఈ ఇల్లు అయితే బాగుంది. ఈ 3 కూడా అంటే మళ్ళీ రీసెంట్గా చేయించినట్టు ఉన్నారు వర్క్. ఇది కూడా లాక్ చేసి ఉంది హౌస్. సరే, మనం సకినేటిపల్లికి ఇటు వచ్చాం కదా, అంటే ఇటు గోదావరి పాయ అన్నీ ఉండేది ఇటుమాట. అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ ఎక్కువ హౌసెస్ కానీ ఆ ఏరియా నుంచి ఎక్కువ ఫారిన్ కంట్రీస్ ఎక్కువ వెళ్తారు ఆ పక్క వెళ్ళినప్పుడు.
ఇక మన బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఇది గోదావరి నుంచి ఒక పాయ వచ్చిందన్నమాట. అయితే గోదావరి వచ్చిన వలన ఈ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది వాటర్ వచ్చి. ఇటు నుంచి ఇలా మనం రామరాజు లంక చించినాడు బ్రిడ్జికి వెళ్ళొచ్చు అన్నమాట. ప్రస్తుతం అయితే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల క్లోజ్లో ఉంది. అలాగే ఇక్కడ పడవలు ఎక్కువ ఉన్నాయి. మరి దేని గురించి అంటే ఇక్కడ నుంచి ఏటకమని వెళ్తేమో ఒకసారి అడుగుదాం. ఏట పడవలు అయ్యి ఏటకి వెళ్తాయా? ఎక్కడికి వెళ్తాయి ఇక్కడి నుంచి ఏటకి? ఓకే సరే అయితే. సార్ నమస్తే అండి.
అంటే సకినేటిపల్లి అంటే ఎక్కువ దుబాయ్ కంట్రీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారంట కదండి. ఈ మీ ఈ గ్రామం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. మీరు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళొచ్చారంటారా? మీరే మీ పిల్లలు ఎవరైనా వెళ్ళారంటారా? ఆవిడ వెళ్ళారు. ఓకే, ఖచ్చితంగా ఇంటికి ఎవరో ఒకళ్ళు వెళ్తారు అనమాట. ఇల్లు కూడా బాగుంటాయి అన్నారు. ఈ లైన్లోనే అంటారండి? ఈ లైన్లోనే ఓకే ఓకే, ఇంకా అందరూ ఎక్కువ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇంటికి వచ్చి ఇద్దరు ముగ్గురు అంతేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తారంటారండి? మన పని మంది చేసుకోవాలి కదా. అవునండి, అవును, పని మంది చేసుకోవాలి. అవునండి, జీతం అంతా అది పర్మనెంట్ జాబ్ కదా కదా. కాదండి, అవును, సంపాదించుకున్నాను వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దశ బాగుంటే మళ్ళీ వచ్చేస్తాం. అవునండి, అవును, మన ఇంటికి ఎలా వచ్చారు కదా. అవునండి, అవును, అదే ఉన్నని చెప్పి సంపాదించుకుని చేస్తగా మనం ఇక్కడ సెట్ చేసుకోవడం అనమాట అండి. ఇల్లు కూడా చాలా లైన్గా కట్టారండి. ఇల్లు అందరూ ఒక వెనక్కి ఎదరికి కాకుండా నీట్గా బాగుందండి వీధి మొత్తం. అవునండి. కొత్త సైడ్ ఇది ఎవరిదండి బిల్డింగ్? ఇది మా ఊళ్ళో అండి. వీళ్ళు కూడా ఏమైనా దుబాయ్ వెళ్ళారంటారండి? ఓకే, దుబాయ్లో వచ్చి ఖచ్చితంగా మంచి ఇల్లు మాత్రం కడతారన్నమాట అండి. ఎందుకని అంటారండి? అందరం చాలా మందిని చూసా. అంటే మనం ఇల్లు పట్టుకుంటాం తాటికి ఇల్లు కదా అప్పుడు పోస్ట్ తాటికి ఇల్లు, పెంకుటిల్లు అండి, డాబాలండి. ఓకే, మీ ఇంటి దగ్గర కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఒకటి ఉంది. మా బావగారు అదండి. ఓకే, సరేనండి. ఇంకోటి ఏమన్నారు? అటు ఉంటాయి ఇల్లు బాగుంటాయి అన్నారు. లాక్పేట. లాక్పేట అండి, కుప్పపేట ఇది. ఓకే, లాక్పేట అండి. ఓకే, ఈ మొత్తం ఈ లైన్లో చాలా మంది వెళ్ళారంటారు దుబాయ్ అందరూ. ఓకే, సరేనండి. అయితే ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి ఇది లాక్పేట అంటారన్నమాట. దీన్ని మినీ కువైట్ అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే ఈ లాక్పేటలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కువైట్లో ఉంటారంట. ఒకసారి మన బ్యాక్ సైడ్ ఒక హౌస్ చూడొచ్చు, డూప్లెక్స్ హౌస్. అది మనం చెప్పుకున్నాం కదా ఈ పక్కన హౌసెస్ చాలా బాగుంటాయని చెప్పి. ఒకసారి చూద్దాం ఈ హౌస్ ఏ విధంగా ఉందో. ఇది ద్రాక్ష పళ్ళు పోదనుకుంటా, ఫ్రంట్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ ఇల్లు కూడా అన్నీ చాలా లైన్గా నీట్గా కట్టుకున్నారు అన్నమాట ఎవరికాళ్ళు. ఇక్కడ కాలువ వచ్చింది, కాలువ దగ్గర కలవట్టు వచ్చింది, కలవట్టుకి చేర్చైతే హౌస్ ఉంది. ఇక్కడ ఎదురు ద్రాక్ష పళ్ళు పోదు. ఇది డూప్లెక్స్ హౌస్ అన్నమాట. ఇది కూడా ఏం చెప్పి రాలేదుగా, సడన్గా వచ్చాములండి. ఓకే, అంటే ఇక్కడ అంతా లాక్పేట వచ్చేసరికి ఎక్కువ కువైట్లో ఉంటారంటారండి. ఓకే, ఎలా స్టార్ట్ అయిందంటారు ఇక్కడ నుంచి కువైట్ వెళ్ళడం? మీ సెగ్నేటిపల్లి నుంచి అలా మీరు అందరూ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. మీరు కూడా వెళ్ళొచ్చారన్నమాట. ఓకే, మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారండి? ఆయన కూడా కువైట్లోనే ఉంటారు. ఓకే, లాక్పేట అంతా కువైట్లోనే ఉంటారు. హౌస్ చాలా బాగుందండి. బయట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకున్నారంటారండి? ఆయనే కట్టారు. ఓకే, మొత్తం డూప్లెక్స్ హౌస్ మాట అండి. ఇది ఒకసారి చూపిస్తారు పైకి. ఇది దోమలు రాకుండా అంటారా? ఓకే, ఇలా పైనుంచి ఇంకా డూప్లెక్స్ అంటే పైనుంచి ఉంటాయి కాబట్టి.
తెస్తే ఇక్కడ ఆపారు అన్నమాట. ఓకే. ఓకే, పైన 2 రూమ్లు వచ్చినాయా? అవునండి, ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నారు. పైన 3 బెడ్రూమ్సా? బాగుందండి ఇల్లు. కింద ఒక 3 బెడ్రూమ్స్, పైన ఓకే. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. సేమ్ కింద కూడా 3 బెడ్రూమ్స్. ఓకే ఓకే. ఈ ప్లానింగ్ అంతా ఎవరిదంటారు? ఆయన ఆర్కిటెక్చర్ ఎవరు లేరు, ఆయనే ప్లాన్ చేసుకున్నారంటారా? ఓకే. ఇంకా ఆయన దగ్గర ఉండి కట్టించారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళారంటారా ఆయన? ఈరోజు వెళ్ళారంటారా? ఓకేనండి. ఓకే. ఇది మళ్ళీ ఇలా బాల్కనీ అండి. ఓకే సార్, దగ్గర కూర్చోవడానికి. చూడొచ్చు పక్కనే కొబ్బరి తోటలన్నీ. అంటే ఇప్పుడు మేము సడన్గా వచ్చాం కదా, వీళ్ళు ఇంకా సామాన్లు సర్దుతూ ఉన్నారు. ఓకే, ఇదొక బెడ్రూము. అలా మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. పైకి వెళ్తామండి అయితే. ఓకే, ఇదొక బెడ్రూము. ఓకే, మనం చూడొచ్చు. అంటే వీళ్ళు గల్ఫ్లో ఉన్నారు కదా, అందుకే దీన్ని స్పెషల్గా డిజైన్ చేసుకున్నారు అన్నమాట అన్నీ. పైకి వెళ్ళొచ్చండి. ఓకే. చూడవచ్చు చుట్టూరు బిల్డింగ్ పైకి వస్తే మొత్తం కొబ్బరి చెట్లే కనబడుతుంది ఇటు చూసిన. అంటే లాక్కుపేట వెళ్ళామండి, అక్కడ ఎక్కువ అందరూ కోవిట్లో ఉంటారంట కదా. ఇక్కడ ఇది ఏంటంటారు? సంజీవ్ కాలనీ. సంజీవ్ కాలనీ. ఇక్కడ నుంచి ఎక్కువ ఇక్కడ ఏ కంట్రీలో ఉంటారంట? కోవిట్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, ఇజ్రాయెల్లో కూడా ఉంటారు అన్నమాట. ఓకే, చాలామంది ఇంకా ఈ ఊర్లో కానీ స్టార్టింగ్ గోదావరి నుంచి దగ్గర నుంచి కానీ అందరూ ఎవరో ఒకరు ఉంటున్నారండి ఫ్యామిలీకి. ఓకే సార్, అదే ఇల్లు కూడా చాలా బాగున్నాయి, అన్ని తీసుకొచ్చామట అండి. మీరు వెళ్ళొచ్చారు సార్? ఎంతమంది ఏ కంట్రీ వెళ్ళొచ్చారు సార్? దుబాయ్ వెళ్ళాను, కువైట్ వెళ్ళాను. దుబాయ్ కువైట్ వెళ్ళారు. ఇంక ఇప్పుడు ఇంకా వెళ్ళొస్తే ఎక్కువ ఇల్లు కట్టుకోవడానికి చూస్తారేమోనండి మంచి మంచి.
ఓకే సార్, సరే కొంచెం ఎదురుకి వెళ్ళి చూస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే ఇందాక లాక్పేట తీసాము, వాళ్ళందరూ ఎక్కువ కోయిట్లో ఉంటారన్నారు, అలాగే ఫ్రంట్ కూడా ఇంకా అన్ని కంట్రీలో ఉంటారన్నారు. ఇక్కడ రత్నాలపేటలో ఎక్కడ ఉంటారంటారు, ఏ కంట్రీలో ఉంటారు? ఇక్కడ అంతే, కోయిట్లోను, దుబాయ్లోను, ఇజ్రాయెల్. అలా మీ తాతల టైం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారంటారండి? అంటే మా నాన్నల టైం నుంచి అయితే తెలుసు. ఓకే, దుబాయ్ ఎక్కువ. దుబాయ్ ఎక్కువ అండి. తర్వాత కోయిట. ఇప్పుడు ప్రస్తుతం అండి ఇజ్రాయెల్ కొంచెం ఎక్కువ. ఇజ్రాయెల్. ఓకే, ఇల్లు కూడా చాలా బాగున్నాయండి, అన్ని నీట్గా లోనకంటే చాలా నీట్గా కట్టుకుని ఉన్నారు. మీరేమన్నా వెళ్ళారంటారా? నేను కోయిట్కి వెళ్ళొచ్చు. మీరు ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ కోయిట్లో? 10 సంవత్సరాలు చేశాను. 10 సంవత్సరాలు చేశారు. ఇంకా అక్కడ ఉండడానికి కూడా ఇంకా సేమ్ అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నట్టే ఉంటుందేమో మీకు? అలాగే ఏముండదు, సెలవు వచ్చినప్పుడల్లా వెళ్ళి కలుసుకుని, సిటీలో కలుసుకుని అందరితో ఉండి మళ్ళీ డ్యూటీ టైంలో వెళ్ళిపోతాం అంతే. ఓకే ఓకే. ఇల్లు ఎవరిది అంటారండి? ఇల్లు ఇజ్రాయెల్లో చేసిన వాళ్ళను ఉన్నారంటారు. ఎవరైనా ఉన్నారా? ఉన్నారేమో, చూడండి. చూస్తానండి బయట నేను తీసుకుంటా. ఇంక మనం చివరికి వచ్చేసరికి రత్నాలపేటలో ఉన్నాము. ఇక్కడ ఒక హౌస్ చూడొచ్చు. మన దగ్గర ఒక డూప్లెక్స్ హౌస్ చూసాం కదా, సేమ్ ఇది కూడా డూప్లెక్స్ హౌసే, చాలా పెద్ద ఇల్లు అన్నమాట. ఇది వచ్చేసరికి రత్నాలపేటలో ఉంది. ఇక్కడ ప్రతి ఇల్లు చాలా ఖాళీగా కట్టారు. ఈ గ్యాప్ చూడొచ్చు మనం రోడ్డుకి దీనికి.
వీళ్ళు ఎక్కువ ఇజ్రాయెల్లో ఉంటారంట ఈ ఇంటికాల వాళ్ళు. ప్రస్తుతం అయితే మరి ఎవరో లేరు కాబట్టి ఇల్లు అయితే బయట నుంచి చూద్దాం. ఇది కూడా డూప్లెక్స్ హౌసేనంట. అలా చాలా ఉన్నాయిలే, మనకి ఏంటంటే అన్నీ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని ఇల్లు అయితేనే కవర్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా మరీ రోడ్డుకి చేర్చి కట్టలేదు, దానివల్ల ఇక్కడ ఇళ్ళన్నీ అంత అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ సకినేటిపల్లిలోనికి రత్నాలపేటలో అయితే చాలా డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. అయితే మనం చాలా మట్టుకి ఏంటంటే మన దేశంలో కన్నా వారు ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ అయ్యి చేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడైతే పెద్దగా ఎవరు కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 2 years 3 years ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి మనకి పెద్దగా ఎవరు కనిపించలేదు. మనం ఉన్నంతలో కొన్ని ఇళ్ళు అయితే చూపించడం జరిగింది. ఇక ఇదండి సకినేటిపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.